అన్నా కొబ్బరికాయ కొట్టన్నా అన్నా ఏం చేస్తున్నావు అన్నా? కొబ్బరికాయ లోపల పెడుతున్నాను రా. అన్నా కొబ్బరికాయ కొట్టేమనలేదన్నా, కొట్టమన్నాను. 5 సంవత్సరాలు కొట్టేసిన చాలదన్నా, ఇప్పటికైనా కొబ్బరికాయ కొట్టానా? అన్నా తలకాయ కాదన్నా, టెంకాయ అన్నా. రాయితో తలకాయ పగలగొట్టి నీకు అలవాటు అయిపోయినట్టుంది. రాయి మీద టెంకాయ కొట్టాలన్నా. ఆ ముక్క ముందు చెప్పాలరా. అదేంటో అన్నా, బండ మీద కొబ్బరికాయ పగలలేదు గాని కొండ మీద కట్టిన ప్యాలెస్ పెచ్చులు పైగల కింద పడుతున్నాయన్నా. అదేరా మన విజన్. అరే ఈ చెయ్యి నొప్పి పుడుతుంది కానీ నువ్వు కొట్టరా. గొడ్డలు పట్టిన చేతికి నొప్పి ఏంటన్నా? రాయితో ఇక్కడ కొట్టించుకోవడం ఈజీయే గాని రాయి మీద కొబ్బరికాయ కొట్టడం చాలా కష్టం రా. బోత్ ఆర్ నాట్ సేమ్. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ ఇచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో కొట్టిన రేయ్, కడప నుంచి అన్న ఫోన్ చేస్తున్నాడు రా. మసాజ్ చేస్తానా, కట్ చేయి. హలో చెప్పండి అన్న. ఆ కోటమరెడ్డి గారిని ఫినిష్ చేయాలరా. అవునన్నా, ఆ కోటం రెడ్డికి అసలు విశ్వాసమే లేదు. మన పార్టీని వదిలేసి ఆ పార్టీకి వెళ్తాడా? వానంతూ చూడాలన్నా. అవునన్నా, ఆ పార్టీలో ఎక్కువ మెజారిటీతో గెలవగానే నెల్లూరు రూరల్ ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. వాడిని వదిలేదే లేదన్నా. మీరేం చెప్తే అదే చేద్దాం. చేసిద్దాం. మీరు ఊహించనంత డబ్బు నేను చెప్పింది చేస్తే మీకు వస్తుంది. మేము చూసుకుంటాం. రేపు పొద్దున మాట్లాడుకోండి రా. డబ్బు సమస్య చంపేస్తారా నా కొడగా. అక్కడ కోటరెడ్డిని చంపేస్తారు. నిజంగానే చంపేద్దామా? చంపేస్తారా? చంపేశారు, అయిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ కేసుపై పోలీసులు దూకుడు పెంచారు. కోటంరెడ్డిని చంపేందుకు కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రెడీయా? పూజకి టైం అవుతుంది. రెడీ అక్క. నువ్వు మన చిడతల రోజునలాగా గంటలు వేస్తావా మేకప్? అయినా మనం ఏంది, వినాయక చవితి ఏంది, ఈ పూలేందక్క. మన వదిన ఆవిడ పూజలు, ఆవిడ ప్రార్థనలు, ఇదేంటక్క. ఆల్రెడీ అన్న అక్కడ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు రా. మనం చేయకపోతే బాగోదు. తొందరగా పూలు పళ్ళు పట్టుకొచ్చేసేయండి. దుర్ముహూర్తం దాటేస్తుంది. పూజకి వెళ్ళిపోదాం రండ్రా తొందరగా. అయినా మీరందరూ ఇంత లేట్ గా ఏంట్రా ఇవన్నీ? పూలు పళ్ళు ఉండరాలక్క. మన పార్టీ అరటి పనులక్క తెలియట్లే. ఏంట్రా? మన పార్టీ రంగులేసిన పువ్వులక్క. ఇదేంటి? మన పార్టీ ఉండరాలక్క. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అదేంటి? బత్తాయి అక్క, బత్తాయి బత్తాయి. అర్థం కావట్లే. బత్తాయిలా మరి ఫ్యాన్లేంట్రా? ఏయ్, అన్న దిగిపోయినా మీకు రంగులేసే బుద్ధి ఏంట్రా పోలేదు? అక్క వీటన్నిటికీ రంగులేసి పెట్టకపోతే మనమే పెట్టామని వినాయకుడికి ఎలా అర్థం అవుతుంది అక్క? ఇంతకీ ఆ పాల వెళ్ళలేదురా? దానికి రంగులేసేసామక్క. ఆడుతుంది, తీసుకొని వస్తాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వచ్చి తగలడండి. రే పూజ మందిగా ఏంట్రా? 2029 అయినా అన్న అసెంబ్లీకి వెళ్ళాలి. గట్టిగా చెప్పు, గట్టిగా. ఫైర్ ఫైర్. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారేమో అని చెప్పి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారేమో. సూపర్, బాగా చెప్తున్నా. థ్యాంక్ యూ. వదల బొమ్మాలి. మళ్ళా వస్తా అర్థమైపోయింది కదా. మళ్ళా వస్తా అని అర్థమైపోయింది. సుక్కు ఏమైందమ్మా? నేను సంజనాక కాకుండా నీకు బొమ్మలి అనే సెటప్ కూడా ఉంది కదా. బొమ్మలా? అదే బట్టే మొన్న చూసానులే ప్రెస్ మీట్ లో. వదల బొమ్మాలి వదల, నేను పట్టుకుంటా అంటున్నావు. వదల బొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా పట్టుకుంటా అంటున్నావు అంటే నువ్వు వదలలేనంత దగ్గర అయిపోయిందా అది? రేయ్, ఆల్రెడీ పార్టీకి నన్ను ప్రధాన కార్యదర్శిని చేసేసారా. రేపో మాపో నాకున్న టాలెంట్ కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. ఈ లోపు నా బలాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలరా. నీ బలం చూపించుకోవాలంటే 1,00,000 మందితో మీటింగ్ ఏమైనా ప్లాన్ చేద్దామా? 5 కోట్లు ఖర్చు అవుద్ది. రే, నేను 10 కోట్లు ఇస్తాను నా మీటింగ్ కి. నా కోసం ఎవరు రాడ్రా.
అక్క రేపు నీకు రికార్డింగ్ డాన్స్ ఇన్విటేషన్ ఉంది కదా, ఆ ఈవెంట్ లో 11 పొట్టిలను రప్ప 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 నరుకుదామక్క. రప్ప 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 నరకడానికి అది జగనన్న ఈవెంట్ కాదురా, రికార్డింగ్ ఈవెంట్ రా. ఏయ్, ఐడియా. రేపు రికార్డింగ్ ఈవెంట్ లో నీ చేతిలో హారతి వెలిగించుకొని నాకు తిప్పేరా. నువ్వేం చేసావనక్క? హారతి పట్టుకొని తిప్పేయడానికి నేనేం చేశానో మన పార్టీ వాళ్ళందరికీ తెలుసులేరా. ముందు నేను చెప్పింది చేయండి మీరు. ఈ గేజలు కొట్టడం, చొక్కాలు చింపుకోవడం అంటే 1000 రూపాయలు అయింది కానీ ఆరతి తిప్పడం అంటే ఒక 5000 అయిద్దక్క. పేటిఎం చేసేస్తాలే. సరే. జై జమలక్క, జై జమలక్క, జై 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 జమలక్క. నీకే అక్క హారతి. అక్క కాదన్నక్క, 5000 కాదు 10,000 పేటిఎం చేస్తాలే. మనోడే ఎగురు. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎగరేసి తంతాం. ఇలా ఎగిరెగిరి పడ్డారు కాబట్టి జనాలు ఎగిరేస్తాన్ని 11 ఇచ్చారు. ఇలా ఎగిరిగిరి పడ్డారు కాబట్టే ప్రతిపక్షం కూడా లేకుండా ఎగిరిపోయారు. మీరు ఇలా ఎగిరెగిరి అవినీతి చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎగిరేసి జైల్లోకి తన్నుతుంది. మా దగ్గర ఉన్నప్పుడు 4,000 వికలాంగులు పింఛన్ ఇచ్చామండి. ప్రభుత్వం వచ్చాక 6,000 పెంచుతా అన్నారు. అది నమ్మేసి ఎగేసుకెళ్ళి ఓట్లు గుర్తేశారు. ఇప్పుడు ఏమైందండి? ఉన్న వికలాంగుల పింఛన్ కూడా తీసేస్తున్నారు. వాళ్ళు ఎలా బతుకుతారండి? మెడిసిన్స్ కి ఎలాగా, ఫుడ్ కి ఎలాగా? మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టించుకున్నట్లు వికలాంగుల్ని ఎవరు పట్టించుకోవట్లేదే. ఇది అన్యాయం. రాష్ట్రం మొత్తం వికలాంగుల పింఛన్ తీసేస్తున్నారా? రేయ్ ఇటు రారా. చెప్పనా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఇవాళ పింఛన్ వస్తుంది కదా అన్న, 60,000 వికలాంగుల పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నా. అన్ని బాగానే ఉన్నాయి కదా, నీకెందుకు వికలాంగులు పింఛను? ఒక్క నిమిషం. అన్న పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నా అన్న. జగన్ ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వికలాంగులు పింఛన్ రైజ్ చేసుకున్నాడు అన్న, అందుకే పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదురా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పటికైనా అర్థమైందా? కూటమి ప్రభుత్వం తీస్తున్నది అర్హులైన వికలాంగుల పింఛన్లు కాదు, ఇలాంటి బోగ్గళ్ళు పింఛన్లు. అంటే నాకు 6,000 వికలాంగుల పింఛన్ రాదా? కూటమి ప్రభుత్వం వికలాంగులకు అన్యాయం చేసిందంటారా? మనల్ని వెళ్ళమని వాడెళ్తాడేంటి? అయినా మనకి తెలీదా ఏంటి? ఆ అనర్హుల పింఛన్లు కూటమి ప్రభుత్వం తీసేస్తుందని మనమేదో బ్యాడ్ ప్రచారం చేసుకుంటుంటే వీడెక్కడ దొరికాడ్రా మనకి? మండుతున్నట్టుంది. ఆగండ్రా, అందరూ కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి మా వెళ్తున్నారు? జగనన్న మోడీ గారిని కలవడానికి తీసుకెళ్తున్నాడు, అక్కడికే వెళ్తున్నాం. మోడీని కలవడానికి వెళ్తున్నారా? ఎందుకు మీ పేర్లేంటి? జాన్ అబ్రహాం రెడ్డి. ఏదో తేడాగా ఉందేంటి? బుడ్డారెడ్డి. అలంకృత రెడ్డమ్మ. బాయ్ టాటా. అందరూ రెడ్లే. నీకన్నా కూటమి ప్రభుత్వమే నయం కదరా, అన్ని కులాల్ని మతాల్ని సమానంగా చూస్తుంది. మన బాబు గారు మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎస్సీ, ఒక ఓసీ, ఒక బీసీ అందరూ కలిసి వెళ్ళారు కదరా. మీరు ఉన్నారు, మాట్లాడితే దళితులను అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తారు. నీకు ఇల్లుందా? ఉంది. ఉండదు. ఉండదా? నీకు పొలం ఉందా? ఉంది. అవన్నీ ఉన్నాయో లేదో చూడ్డానికి నువ్వుండవు. అంటే ఇప్పుడు నన్ను లేపేస్తారా?